హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కష్టంలో ఉన్న ఆనంది ఆదిత్యలను ఆదుకొని సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు పురుషోత్తం అయితే. మరిక ఆనంది ఆదిత్యకు జాబ్ ఇచ్చి సునందకు ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు పురుషోత్తం, అసలు ఏం జరగబోతుంది, జీవన గురించి సునంద ముందు నిజాలు ఎలా బయట పెట్టబోతున్నాడు పురుషోత్తం, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదిత్య అయితే ఆనంది కోసం ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాడు కదా. ఎలాగైనా ఆనందిని ఆదిత్యను కష్టపడేలా చేయాలి, వాళ్ళిద్దరిని విడగొట్టాలి, వాళ్ళకు ఎక్కడ జాబ్ రాకుండా చేయాలి, నిల్వ నీడ లేకుండా చేయాలని జీవన అయితే కంకణం కట్టుకుంటుంది. గుళ్ళో ఇద్దరు నివసిస్తూ ఉంటారు కదా, ముందుగా గుడి నుండి బయటకు పంపించేలా అక్కడ పెద్ద మనిషితో ఏర్పాటు చేస్తుంది. ఇక తనైతే జీవనిచ్చిన డబ్బులు తీసుకొని గుళ్ళో నుండి ఆనంది ఆదిత్యను బయటకు పంపిస్తాడు కదా. తర్వాత వాళ్ళైతే ఇక ఇల్లు కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంతలోని ఆనంది ఆదిత్యలకైతే ఒక మంచి ఇల్లు దొరుకుతుంది. కానీ ఆనందికి జాబ్ దొరుకుతుంది, ఆదిత్యకు మాత్రం జాబ్ దొరకదు కదా. నా భర్త ఇక నేను జాబ్ చేస్తూ ఉండగా తను ఇంట్లో ఉండడం నాకు నచ్చట్లేదు, తను కూడా ఫీల్ అవుతాడు, అందుకే ఇక తనకు జాబ్ దొరికేంత వరకు నేను కూడా జాబ్కు వెళ్ళనని ఆనంది అయితే బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇంతలోనే జ్యోతి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కుట్టి అయితే, ఏంటి జ్యోతమ్మ ఫోన్ చేసావా, ఇక ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా అని చెప్పి చాలా సంతోషంగా అంటూ ఉంటుంది కుట్టి అయితే. మేమందరం బాగానే ఉన్నాం కుట్టి, నువ్వెందుకు కుట్టి ఇలా చేస్తున్నావు, నువ్వు ఆదిత్య ఇద్దరు కూడా ఇక ఇన్నాళ్ళు రోడ్ల వెంట తిరిగారంట, మీకు నీడ లేకుండా చేశారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీ అత్తయ్య మరి ఇంత క్రూరంగా ఆలోచిస్తుందా, మీ అత్తయ్యకు తోడు జీవన ఇద్దరు కలిసి మీ బ్రతుకులను నాశనం చేశారు కదా అని చెప్పి జ్యోతి అంటూ ఉండగా, అదేం లేదు జ్యోతమ్మ, ఇప్పుడు ఇక రెంట్కు ఉండడానికి మాకు మంచి హౌస్ దొరికింది, నేను ఆదిత్య గారు ఇద్దరం కూడా సంతోషంగా ఉన్నాం, ఎక్కడున్నా మేమిద్దరం సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ఏదో ఒకరోజు అత్తయ్య ఖచ్చితంగా మేమే తప్పు చేయలేదని తెలుసుకుంటుంది, అప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తుందమ్మా అని చెప్పి కుట్టి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే, ఇక మరి జాబ్ విషయం ఏమైంది కుట్టి, జాబ్ దొరికిందా, నువ్వు ఆదిత్య జాబ్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉండగా, లేదు జ్యోతమ్మ, ఇక ఆదిత్య గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మ పేరు సునంద, ఇక తనకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అలాంటి ఆ సునంద కొడుకు మా కంపెనీకి జాబ్ కోసం రావడం ఏంటి అని చెప్పి ఎవరు కూడా ఆదిత్య గారికి జాబ్ ఇవ్వడం లేదు, తన పేరు చెప్పుకోకుండా మేము బ్రతకాలి, తన కాళ్ళ మీద తను బ్రతకాలని ఆదిత్య గారు కోరుకుంటున్నారు, కానీ ఇక అది వర్కౌట్ కావట్లేదు, నాకు జాబ్ దొరికింది జ్యోతమ్మ, కానీ ఆదిత్య గారు ఇంట్లో కూర్చొని నేను జాబ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు, నాకు జాబ్ దొరికిందని ఆదిత్య గారికి కూడా తెలియదు అని చెప్పి జ్యోతితో ఆనంది మాట్లాడుతూ ఉండగా అవన్నీ మాటలు కూడా వింటూ ఉంటాడు చాటుగా ఆదిత్య అయితే. అప్పుడే ఇక వెనక్కి తిరిగి ఆనంది చూడగానే ఆదిత్య ఉంటాడు. ఏంటి ఆనంది, నీకు జాబ్ వచ్చింది కానీ నువ్వు నా కోసం జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నావా, అదేంటి నువ్వు అలా చేయడం ఏంటి, ఇద్దరం ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మనకు డబ్బులు ఎలా వస్తాయి, నువ్వైనా జాబ్ చేయాలి, ఇక నువ్వు జాబ్ చేస్తూ ఉంటే నేనెందుకు ఫెయిల్ అవుతాను, ఇక నేను అస్సలు ఫెయిల్ కాను, నువ్వు జాబ్కు వెళ్ళు ఆనంది, నేను కూడా జాబ్ కోసం వెతుకుతాను, ఖచ్చితంగా నాకు కూడా జాబ్ వస్తుంది, ఇక నా తెలివితేటలు ఇక ఎవరికైనా నచ్చొచ్చు, నేను ట్రై చేశాను, నువ్వు మాత్రం జాబ్కు వెళ్ళి డబ్బు సంపాదించాలి, అప్పుడే మన ఇద్దరం బ్రతకడానికి, మనకు కావలసిన సరుకులు కొనడానికి ఇక మన దగ్గర డబ్బులుంటాయి, చూసావు కదా ఇల్లు రెంట్ కట్టడానికి మనం ఎంతలా పని చేయాల్సి వచ్చిందో, ఇక ఇప్పటికైనా నువ్వు జాబ్కు వెళ్ళాలి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి కూడా, అవును ఆదిత్య చెప్పింది నిజం కుట్టి, నువ్వు ఒక్కదానివైనా జాబ్కు వెళ్ళు, ఇప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కాబట్టి ఇక ఆదిత్య గారికి కూడా తప్పకుండా జాబ్ దొరుకుతుంది, ఆ నమ్మకం నాకుంది, నేను ఎలాగైనా ఆదిత్య గారికి జాబ్ దొరికేలా చేస్తాను అని చెప్పి జ్యోతి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉన్నట్టుండి పురుషోత్తం ఎంట్రీ ఇస్తాడు. ఇక పురుషోత్తాన్ని చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా
షాక్ అవుతారు. ఏంటి ఇలా వచ్చారేంటి సార్? మేము ఇక్కడున్నట్టు మీకెలా తెలుసు? అని చెప్పి అంటూ ఉండగా, ఇక మీరు మా బంధువులు, నా ఆత్మ బంధువులు ఎక్కడుంటారో నేను తెలుసుకోకుండా ఉంటానా? ఎందుకమ్మా ఆనంది? ఎందుకు నాకు చెప్పకుండా నువ్వు నీ భర్తను తీసుకొని ఇంత దూరం, ఇంత కష్టపడుతూ ఇక్కడికి వచ్చావు? ఒక్క మాట నువ్వు నాతో చెప్పుంటే మీకు ఆశ్రమం నేనిచ్చేవాడిని. ఇక మీకు జాబ్ నేనిచ్చేవాడిని. ఇక మీ గురించి నాకు బాగా తెలుసు. మీరెంత సిన్సియర్‌గా పని చేస్తారో, ఎంత తెలివితేటలు మీ ఇద్దరికున్నాయో నాకు తెలియదా? మీకు జాబ్ ఇవ్వకపోవడం ఏంటి ఎవ్వరు? నేనిస్తాను. ఇక మీరు ఈరోజే కొత్త కంపెనీ స్టార్ట్ చేయండి. ఆనంది ఆదిత్య ఇండస్ట్రీస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. సునంద కంపెనీకి వ్యతిరేకంగా ఉండి, సునంద కంపెనీ మీద మీరు కోట్లల్లో లాభాలు పొందబోతున్నారు. నాకు తెలుసు. మీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. మనం ఇప్పుడు పోటీ పడాల్సింది సునంద కంపెనీతోనే. సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇక ఆనంది ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఓడించేలా నేను చేస్తాను. మీ తెలివితేటలేంటో, మీరిక ఎలా ఇద్దరు కలిసిపోయారో అన్నీ కూడా నేను సునందకు చెప్పేస్తాను. మీరిద్దరిని కలపడమే నేను తీసుకున్న నిర్ణయం. కలిపేశాను. ఇక ఇప్పుడు ఆనంది ఏ తప్పు చేయలేదు. ఇదంతా జీవన చేసిందని సునంద గారికి ఎలా నిరూపిస్తానో చూడండి అని చెప్పి రోజైతే వెతుక్కుంటూ ఇలా పురుషోత్తమైతే ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చేస్తాడు. దాంతో వీళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఇక పురుషోత్తం గారిని ఇక మనం మర్చిపోయాం. సహాయం కోరితే తప్పకుండా మనకు సహాయం చేసేవాడు. మనమే గుర్తుపెట్టుకోలేదు. దేవుళ్ళలాంటి పురుషోత్తాన్ని మర్చిపోయామని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఆనంది ఆదిత్య అయితే. అప్పుడే ఇక మీరు ఇక్కడే ఉండండి. మీరు నాకు దూరంగా ఉండే ఇక కంపెనీ స్టార్ట్ చేయండి. నేను మీకు సహాయం చేస్తున్నట్టు ఎవరికి కూడా ఇక మీకు తెలియకూడదు. తర్వాత అన్ని విషయాలు నేనే మాట్లాడతాను సునందతో అని చెప్పి వీళ్ళిద్దరు ధైర్యాన్ని చెప్పి పురుషోత్తం అయితే వెళ్ళిపోతాడు. ఆనంది ఆదిత్యకు జాబ్ ఇక ఇలా ఏర్పాటు చేస్తాడు తన కంపెనీలోనే. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అయితే తెల్లవారగానే ఇక పురుషోత్తం కంపెనీకి వెళ్ళి అక్కడ ఇక చాలా హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడే పురుషోత్తం సునందకు కాల్ చేసి, సునంద గారు ఇక రేపు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం. దానికి మీ ఇండస్ట్రీతో మేము పోటీ పడాలనుకుంటున్నాం. మాకు మంచి వర్కర్లు తెలివైన వాళ్ళు ఇక మా కంపెనీలో చేరారు. కాబట్టి మీ కంపెనీతో మేము ఒప్పందం కుదుర్చుకొని ఇక మేము ఇలా డబ్బులు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా డబ్బులు కుదుర్చుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇక ఇలా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇక సునంద అయితే షాక్ అవుతుంది. ఏంటి నా కంపెనీ మీదనే గెలవడానికి మీరు మనుషులను ఏర్పాటు చేశారా? వాళ్ళు అంత తెలివైన వాళ్ళ? ఇక నాతోనే పోటీ పడతారా అని చెప్పి సునంద కూడా ఇక డీల్ ఓకే అంటుంది. అప్పుడే ఇక వాళ్ళ కొడుకు కోడలే ఇక తన కంపెనీలో పనిచేస్తున్నారని ఇక కంపెనీ ఇక ఇలా వర్క్ పూర్తయ్యే వరకు ఇక ఎవరికి చెప్పడు పురుషోత్తం అయితే. తర్వాత చివరికి ఏదో రకంగా పురుషోత్తం కంపెనీ ఇక సునంద కంపెనీ మీద గెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది. ఏంటి నా కంపెనీకి ఇక ఇలా చెడ్డ పేరు వచ్చిందా? నా కంపెనీ ఇక నా ఇండస్ట్రీ ఓడిపోవడం ఏంటి? ఇక ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు ఏం జరుగుతుంది పురుషోత్తం కంపెనీలో? అసలు ఎవరున్నారు అని చెప్పి సునంద చూడడంతో ఆనంది ఆదిత్య అందులో వర్క్ చేసేవాళ్ళు ఇక ఇదంతా డెవలప్మెంట్ చేసింది, ఇదంతా ప్లానింగ్ మొత్తం ఆనంది ఆదిత్యలే అని ఇక సునంద తెలుసుకొని షాక్ అవుతుంది. దాంతో పురుషోత్తం అయితే క్లాప్స్ కొట్టుకుంటూ సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. చూడు సునంద, ఇక నీ కొడుకు కోడల్ని తప్పు చేశారని చెప్పి ఇంట్లో నుంచి గెంటేసావు కదా. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇదంతా నీ చిన్న కోడలు జీవన వల్లే నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసు. ఎందుకంటే జీవన ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టే చెప్పడానికి వచ్చాను. ఇక వీళ్ళిద్దరూ రోడ్డు మీదకి ఎక్కడానికి, వీళ్ళకు జాబులు దొరకకపోవడానికి, అసలు వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నీ చిన్న కోడలు జీవన అని చెప్పి పురుషోత్తం అయితే అంటూ ఉంటాడు. అది విన్న జీవన అయితే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఇక వాళ్ళు వెళ్ళిపోవడానికి నేను కారణం కావడం ఏంటి? ఇక నీకు వాళ్ళంటే ప్రేమ ఉండొచ్చు, అంతేకాని నా మీద నిందలు వేయొద్దు అని చెప్పి అంటూ ఉండగా ఇక దాంతో పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయి జీవన చెప్ప పగలగొడతాడు. ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు? నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నానా? నువ్వు ఆనంది మీద నిందలు వేసి సునంద గారి చేత ఆనందిని ఆదిత్యను బయటకు వచ్చేలా చేశావు. నీ గురించి ఎవరికి తెలియదు. వాళ్ళు జాబ్ కోసం ఇక అన్ని కంపెనీలకి వెళ్ళారు. కానీ నువ్వు ముందుగానే కంపెనీ మేనేజర్లతో మాట్లాడి వాళ్ళకు జాబ్ లేకుండా చేశావు. సునంద గారి పేరు చెప్పి ఇక ఇలా
ఆదిత్యకు ఎక్కడ జాబ్ దొరకకుండా చేశావు. కావాలంటే అందరినీ అడగండి సునంద గారు. ఇక్కడికి వచ్చారు కదా, ఈరోజు మన కంపెనీ ఇద్దరు ఇలా గెలుస్తామా ఓడిపోతామని చూడడానికి అన్ని కంపెనీల మేనేజర్లు వచ్చారు. ఒకసారి అందరినీ అడిగి కనుక్కోండి. జీవన వాళ్లకు ఫోన్ చేసి ఆదిత్యను కంపెనీలో చేర్చుకోవద్దని చెప్పిందా లేదో ఒకసారి అడగండి అని చెప్పి పురుషోత్తం అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే వాళ్ళను అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా అవునమ్మా, నీ చిన్న కోడలు జీవనే ఇదంతా చేసింది. ఆదిత్య గారికి జాబ్ లేకుండా చేసింది. మా కంపెనీలో జాబ్ ఇవ్వద్దని చెప్పింది తనే అని చెప్పి ఇలా కంపెనీ మేనేజర్లు మొత్తం కూడా సునందతో చెప్తూ ఉంటారు. అది విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. పురుషోత్తం చెప్పేది మొత్తం నిజమే. నా కొడుకు కోడలు చాలా మంచి వాళ్ళు. ఈ జీవన వల్లే నేను అపార్థం చేసుకొని వీళ్ళను గెంటేశాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి సునంద కళ్ళు తెరిపిస్తాడు పురుషోత్తం అయితే ఈరోజు. అప్పుడే పురుషోత్తం అయితే ఇలా అంటూ ఉంటాడు. చూడు సునంద, నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటికైనా ఆనిముత్యం లాంటి నీ కొడుకు కోడల్ని నీ ఇంటికి తీసుకెళ్ళు. వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలుసుకో. శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా కుట్టి ఏ తప్పు చేయలేదు. కుట్టి చాలా మంచి అమ్మాయి, అంతేకాదు చాలా తెలివైన అమ్మాయి కూడా. అలాంటి కుట్టి అంటే నచ్చని జీవనే ఇదంతా చేసింది. జీవన తన తమ్ముడైన చైత్ర శ్రీతన్ల పెళ్లి జరిపించింది. అదంతా కుట్టి జరిపించలేదు. ఇందుమతి జీవన ప్లాన్ ప్రకారమే జరిపించి నింద మాత్రం కుట్టి మీద వేసి కుట్టిని రెండు కుటుంబాలకు వేరు చేశారు. నేను లోకల్ టీవీ అతన్ని కలిసి అంతా తెలుసుకున్నాను. తనని కిడ్నాప్ చేసి ఎవరికి కనిపించకుండా చేసింది కూడా ఈ జీవనే. జీవన చేసింది 1-2 తప్పులు కావు. జీవన చాలా తప్పులు చేసింది. ఆ తప్పులన్నీ చెప్పుకుంటూ పోతే అసలు మీరు జీవనను క్షమించరు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ప్రవర్తించండి. ఇప్పటికైనా కుట్టి నిజ స్వరూపం తెలుసుకోండి అని చెప్పి పురుషోత్తం అయితే ఈరోజు సునంద కళ్ళు తెరిపిస్తాడు. దాంతో సునంద అయితే ఆనంది ఆదిత్యకు క్షమాపణ చెప్పి నన్ను క్షమించండి, మీ పట్ల నేను చాలా అసభ్యంగా ప్రవర్తించాను. ఈరోజు పురుషోత్తం ద్వారా నిజాలన్నీ తెలుసుకున్నాను అని చెప్పి జీవన చెంప పగలగొట్టి ఏ తప్పు చెయ్యలేదో తన కొడుకు కోడలని చెప్పి సునంద చాలా సంతోషంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. పురుషోత్తం ఇచ్చిన షాక్ అయితే సునంద కళ్ళు అయితే ఇలా తెరిపించబోతున్నాడు పురుషోత్తం అయితే. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా, ఆనంది ఆదిత్యను పురుషోత్తం ఇలానే ఆదుకోబోతున్నాడా అనేది చూడాలి తర్వాత. ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.